హ్మ్. కానీ మోర్ దెన్ వన్ మాడ్యూల్ లైక్ ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షనాలిటీ కాకుండా ఆ స్టోరీకి ఇంకేదైనా న్యూ ఫంక్షనాలిటీని యాడ్ చేస్తున్నామనుకో, లైక్ ఓకే. ఇప్పుడు లాగిన్ వరకే సైన్ అప్ వరకే తయారైందనుకో, నెక్స్ట్ లాగిన్ యాడ్ చేస్తున్నామనుకో, యాహ్! అప్పుడు లాగిన్ ప్లస్ సైన్ అప్ 2 కలిపి టెస్ట్ చేయడాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటారనమాట. ఓకే. సో మోర్ దాన్ వన్ మాడ్యూల్, మోర్ దాన్ వన్ ఫంక్షనాలిటీ కొత్తగా ఎగ్జిస్టింగ్ దానికి కొత్తగా ఇంకోటి యాడ్ చేస్తే ఆ ఎగ్జిస్టింగ్ దాంతో కలిపి ఈ కొత్తది ఎలా వర్క్ అవుతుంది అని చూడడం ఈజ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఫైన్, కంటిన్యూ చేద్దాం. రివైజ్ చేయి అవన్నీ, డాక్యుమెంట్ అదంతా అని రేపు చూపిస్తాలే రియల్ టైంలో ఎలా ఉంటుందని. ఓకే. ఓకే, నిన్న మనము సిస్టమ్ టెస్టింగ్ ఎవరు చేస్తారు చెప్పు? సిస్టమ్ టెస్టింగ్ ఓన్లీ టెస్టర్స్. ఓన్లీ టెస్టర్స్ చేస్తారు. సో ఓన్లీ టెస్టర్స్ చేసేటప్పుడు ఆ టెక్నిక్స్ని ఏమంటారు, వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్స్కి బ్లాక్ ఏమంటారు? బాక్స్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట, అవి చూద్దాం ఇవాళ. ఓకే, ఓకే. సో ఒకటి ఏమంటారంటే ఈక్వాలెన్స్ పార్టిషనింగ్, ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అని అంటారు. సో ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ ఏం చెప్తుంది మనకి అని అంటే, ఒక గివెన్ సెట్ ఆఫ్ రేంజ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఫీల్డ్ తీసుకో. ఓకే, సో నువ్వు ఏదైనా ఒక ఫామ్లో ఏజ్ ఫిల్ చేస్తున్నావు అనుకో, యాహ్! ఏమి ఇస్తావు నంబర్స్? దాని రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలి ఫర్ హ్యూమన్? 1 to 100. 1 to 100 లోపల ఉండాలి. ఇప్పుడు నువ్వు అది టెస్ట్ చేయాలనుకో, అది 1 to 100 యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని, 1 యాహ్! ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, అలా 100 వరకు ఇస్తే చాలా కష్టం కదా. సో యెస్. అన్ని మనం ఇవ్వలేము కదా. సో దాని బదులు ఏం చేస్తారంటే ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్లో, అలా ఎప్పుడైనా ఒక డేటా రేంజ్ ఉన్నప్పుడు ఓకే. ఆ రేంజ్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటారనమాట. ఓకే. సో ఇప్పుడు 0 to 100ని రకరకాలుగా డివైడ్ చేసుకోవచ్చు, లైక్ 0 to 50, 50 to 100 అలా అయినా చేసుకోవచ్చు. 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100 అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఆ ఈక్వల్ పార్ట్స్లో నుండి ఒక్కొక్క సెట్ నుండి ఏదైనా ఒక ర్యాండమ్ నంబర్ కనుక మనం పిక్ చేసి యాహ్! ఆ డేటాతో పాటు ఇన్వాలిడ్ ఈ క్లాసెస్ కూడా అనమాట. ఇన్వాలిడ్ క్లాసెస్ అంటే ఈ డేటా రేంజ్ దాటిని, అంటే నేను -1 ఇస్తే ఏమవుతుంది, మోర్ దెన్ 100 ఓకే. ఇస్తే ఏమవుతుంది. సో అలా మనం ఈ 9 టెస్ట్ డేటాతో మనం కనుక టెస్ట్ చేసామనుకో, ఇక్కడ ఉన్న ఈ సెట్ ఆఫ్ టెస్ట్ డేటాతో నువ్వు మ్యాక్సిమం కవర్ చేసేసినట్టే కదా. సో అన్నీ ఇవ్వకుండా యాహ్! మ్యాక్సిమం లైక్ మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం అవుట్పుట్ తెచ్చేలాగా మనం కనిపెట్టేవి ఈ టెక్నిక్స్ అనమాట. ఓకే, ఓకే. సో ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్లో ఇలా జరుగుతుంది. ఇలానే ఇంకోటి ఉంది కాల్ యాస్ బౌండరీ వాల్యూ అనాలిసిస్. సో బౌండరీ వాల్యూ అనాలిసిస్ ఏం చెప్తుందంటే మనకి, అలానే డేటా రేంజ్ ఉన్నప్పుడు అలా క్లాసెస్లా డివైడ్ చేసుకోకుండా మనం బౌండరీ కండిషన్స్ని చెక్ చేస్తున్నాం అనమాట. లైక్ ఇప్పుడు 0 to 100 ఉన్న రేంజ్కి దీనికి ఏం చేస్తాము, ఎట్ ద బౌండరీ అంటే 0 and 100 జస్ట్ యాహ్! అవుట్ సైడ్ ద బౌండరీ అంటే మైనస్ చేయాలన్నమాట -1. వాల్యూస్. సో 0కి తక్కువ 1 -1, point less, 1 point more. అంతే. 100కి ఒకటి 101, 100 లోపల 99, 0 కన్నా జస్ట్ పెద్దది 1. సో అటు ఇటు మైనస్ అండ్ ప్లస్, ఇంక్రిమెంట్ అండ్ యాహ్! డిక్రిమెంట్ బై 1 చేసుకొని వచ్చిన ఈ డేటా రేంజ్తో కనుక మనం వ్యాలిడేట్ చేస్తే ఆ ఫంక్షనాలిటీని, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ బౌండరీ. బౌండరీ వాల్యూ అనాలిసిస్ టెక్నిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేది డెసిషన్ టేబుల్ టెస్టింగ్. సో డెసిషన్ టేబుల్ టెస్టింగ్ ఏం చెప్తుంది మనకంటే, లైక్ ట్రూత్ టేబుల్ తెలుసా నీకు? యాహ్! మ్యాథ్స్లో ట్రూ ఉంటే ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ అలా ఉంటుంది కదా. ఫాల్స్. సో యెస్. యెస్. అలా మనము మన కండిషన్ బట్టి
ఇప్పుడు ఇక్కడ చూసావనుకో, సో మనకిచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంట, మనకు కండిషన్ తీసుకోవాలి. సో డెసిషన్ టేబుల్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 2, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ పెట్టుకోవాలి కదా మనం. సో 2 కండిషన్స్ కావాలి, యాక్షన్ కావాలి. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనం చేసే యాక్షన్ ఏంటి, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనం చేసే యాక్షన్ ఏంటి. వ్యాలిడ్ ఇన్వాలిడ్. వ్యాలిడ్ ఇన్వాలిడ్ అంటే ఇప్పుడు ఏంటి, మన వ్యాలిడ్ ఈమెయిల్ ఇచ్చి వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే యూజర్ ఆథరైజ్ అవ్వాలి. Yes. యూజర్ ఈమెయిల్ వ్యాలిడ్ ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వకపోతే నో. Defect. అదే పాస్వర్డ్ వ్యాలిడ్ ఇచ్చి ఈమెయిల్ ఇన్వాలిడ్ ఇస్తే నో. ఈ రెండిట్లో ఒకటి ఎంటీ వదిలేసినా నో, 2 ఎంటీ వదిలేసినా నో ఆథరైజేషన్. సో అలా ఆల్ కాంబినేషన్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ ఫాల్స్ టేబుల్ కనుక మనం వేసుకుంటే దీన్ని వి కాల్ ఇట్ యాజ్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంకొకటి స్టేట్ స్టేట్ ట్రాన్సిషన్ ట్రాన్సిషన్. సో స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ ఏం చెప్తుందంటే యూజర్ ఒకడే, ఓకే, కానీ వాళ్ళ ఉన్న స్టేట్ మారిపోతుంది. అంటే లైక్ వ్యాలిడ్ నుండి ఇన్వాలిడ్ అవ్వచ్చు, రీడ్ ఓన్లీ యూజర్ నుండి అడ్మిన్ యూజర్ అవ్వచ్చు, అలా అనమాట. ఇప్పుడు అది ఎలా అయిద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్లో, ఇప్పుడు ఒక ఏటీఎంకి వెళ్ళావు అనుకో, నువ్వు నీ కార్డ్ పెట్టిన తర్వాత నువ్వు నీ పిన్ ఎంటర్ చేస్తావు కదా. సో నువ్వు నీ పిన్ ఫస్ట్ టైం ఎంటర్ చేసి ఆ పిన్ కరెక్టే అయిందనుకో, నీకు అకౌంట్కి యాక్సెస్ వస్తుంది. అదే నువ్వు పిన్ ఎంటర్ చేసి రాంగ్ ఎంటర్ చేసి సెకండ్ టైం ఎంటర్ చేసినా రైట్ ఎంటర్ చేసినా నువ్వు వెళ్ళిపోతావు. కానీ నువ్వు థర్డ్ టైం కనుక పిన్ రాంగ్ ఎంటర్ చేసావు అనుకో, అప్పుడు నీ కార్డ్ అనేది బ్లాక్ అయిపోయింది. థర్డ్ టైం కన్నా ఎక్కువ, ఫోర్త్ టైం చేస్తే కార్డ్ బ్లాక్ అయిపోతుంది. సో నీ కార్డ్ నీదే కదా, సేమ్ యూజరే కదా. సో సేమ్ యూజర్ ఒక జర్నీలో వ్యాలిడ్ ఉన్నాడు, ఒక జర్నీలో ఇన్వాలిడ్ ఉన్నాడు. అండ్ కొన్నిసార్లు రీడ్ ఓన్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరుతో నేను ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసి నీకు ఒక అప్లికేషన్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇచ్చాను, ఒక ఫైల్ చూడడానికి. నెక్స్ట్ నేను నిన్ను సూపర్ యూజర్ లైక్ అడ్మిన్ యూజర్గా ప్రమోట్ చేశాను, క్రెడెన్షియల్స్ అవే కానీ నీ రోల్ మారింది కదా. సో అలా రోల్స్ మారడం కానీ, ఒక యూజర్ జర్నీలో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ యూజర్ జర్నీ కనుక మారుతుంటే ఆ జర్నీని వెరిఫై చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద స్టేట్స్ దట్ సాఫ్ట్వేర్ ఇది కాదు డెఫినేషన్ చూద్దాం. దిస్ టెక్నిక్ ఫాల్స్ అండర్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. అండ్ ఇక్కడ ఏమవుతుందంట, సీక్వెన్సెస్, షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్ సీక్వెన్సెస్, నల్ ఆర్ ఇన్వాలిడ్ ట్రాన్సిషన్స్, ఇవన్నీ కవర్ చేస్తున్నాం. సో ఈ ఫ్లో ఎలా జరుగుతుంది అండ్ ఇన్వాలిడ్ అయితే ఏమవుతుంది. ఓకే, అది స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్. అండ్ ఓకే, ఇంకా జాగ్రత్తలు వెళ్తున్నాయి. ఓకే, ఇక్కడ వరకు నీకు సగం మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ కవర్ అయినట్టు. లెట్స్ గో త్రూ సమ్ కాన్సెప్ట్స్. ఇంకేనా మిస్ అయ్యామా? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ చెప్పాను. ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను, కంప్లీట్ ది ట్యుటోరియల్. ఓకే. ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి, వాటర్ఫాల్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, కొన్ని టర్మ్స్ ఉన్నాయి అవి నేర్పిస్తాను. సో ఫంక్షనల్ టెస్టింగ్ అని. సో ఫంక్షనల్ టెస్టింగ్ అంటే అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేసేది. నీకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏవైతే మనకి ఇస్తున్నారో ఆ రిక్వైర్మెంట్స్ చదివి నువ్వు బ్రౌజర్ ఓపెన్ చేసో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసో ఆ రిక్వైర్మెంట్స్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసే టెస్టింగ్ని మనం ఫంక్షనల్ టెస్టింగ్ అని అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇంకో టైప్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది కాల్ యాజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ కాదు మన ప్రయారిటీ ఇక్కడ. వీఆర్ లుకింగ్ ఎట్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ ఇప్పుడు క్రోమ్లో పనిచేస్తుంది అనుకో ఆ అప్లికేషన్, ఎడ్జ్లో, ఫైర్ఫాక్స్లో కూడా పనిచేయాలి కదా. సో క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్లో నువ్వు లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద అప్లికేషన్, లైక్ అదే అలైన్మెంట్ ఎలా ఉంది, క్లిక్ చేస్తే ఎంత టైం పడుతుంది, యూజర్కి అర్థమవుతుందా,
ఈ యూజర్‌కి ఎంత ఫ్రెండ్లీగా ఉంది ఆ అప్లికేషన్ అని చెక్ చేసేది యూజబిలిటీ టెస్టింగ్ విచ్ కమ్స్ అండర్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. అండ్ ఇంకా ఏముందంటే లైక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్. ఇప్పుడు ఒకటే అప్లికేషన్‌ని ఎట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం ఒక 1000 యూజర్స్ వాడుతున్నారనుకో, అప్పుడు అప్లికేషన్ ఫాస్ట్‌గా పనిచేస్తుందా? స్లోగా పనిచేస్తుందా? సో, పర్ఫార్మెన్స్ టెస్టింగ్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. లోడ్ టెస్టింగ్ అంటే పర్ఫార్మెన్స్‌లో ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్ పేరు లోడ్ టెస్టింగ్. సో, దానిలో ఏం చేస్తారంటే ఇంత అమౌంట్ ఆఫ్ లోడ్ ఒక 1000 మంది అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు దీని పర్ఫార్మెన్స్ బాగుందా అని చూస్తారు. తర్వాత స్పైక్ ఓకే. టెస్టింగ్. స్పైక్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడు నువ్వు మనకి అమెజాన్‌లో బిగ్ బిలియన్ డేస్ అలాంటివి జరుగుతున్నాయి అనుకో. యెస్. అప్పుడేమైద్ది సడన్‌గా ఎక్కువ యూసేజ్ అవుతది మన అప్లికేషన్. అప్పుడు అందరూ వాడతారు కదా! సో, అప్పుడు యాహ్! సడన్‌గా రోజు ఉండే లోడ్ కన్నా ఎక్కువ పెరిగిపోతుంది. సో, అలా సడన్ స్పైక్ వచ్చినప్పుడు లోడ్ మీద అప్పుడు అప్లికేషన్ ఎలా పనిచేస్తుందని చూసేది స్పైక్ టెస్టింగ్. అండ్ ఆహ్, ఇంకేముంటాయి ఇంకా కొన్ని ఉంటాయి లైక్ స్ట్రెస్ టెస్టింగ్ అని అలా ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకునేది ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. త్రూ ఔట్ దిస్ ప్రాసెస్ మనం నేర్చుకునే టెస్టింగ్ పేరు ఫంక్షనల్ టెస్టింగ్. బికాస్ వీఆర్ టెస్టింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఈ నాన్ ఓహ్! ఫంక్షనల్ టెస్టింగ్‌కి మార్కెట్‌లో డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు. పర్ఫార్మెన్స్‌కి ఒక టెస్టర్ ఉంటారు. అండ్ సెక్యూరిటీ రిలేటెడ్. లైక్ ఇప్పుడు ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారనుకో, లేకపోతే ఎవరైనా ఆ! ఒక వైరస్‌ని మన సిస్టమ్‌లో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనుకో, సెక్యూరిటీ లేదనుకో మన అప్లికేషన్‌కి, అవన్నీ వెరిఫై చేసేది సెక్యూరిటీ టెస్టింగ్ అనమాట. దానికి కూడా మళ్ళీ వేరే టెస్టర్స్ ఉంటారు. అదొకటి. అండ్ సో, మనం నిన్న మీరు చెప్పినట్టు డొమైన్ టెస్టింగ్ అంటారు కదా! అలాగా అండి. సెక్యూరిటీకి దానికి సెపరేట్. డొమైన్ వేరు. డొమైన్ అంటే మనం అప్లికేషన్ దేని మీద సంబంధించింది అని. నాన్ ఫంక్షనల్ ఓకే. టెస్టింగ్ అంటే లైక్ సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్, యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే మళ్ళీ బ్లైండ్ పీపుల్ కోసం యాహ్! అప్లికేషన్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అని చెక్ చేసేదనమాట. ఓకే. అండ్ అదొకటి. అండ్ రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఉన్నాయో ఎక్కడున్నాయో చూస్తాం. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్‌లో టెస్ట్ ప్లానింగ్ స్టేజ్‌లో 2 డాక్యుమెంట్స్ తయారు చేస్తారనమాట. సో, యెస్. ఆ 2 డాక్యుమెంట్స్ పేరు ఏం చెప్పాను? ప్లాన్ గుర్తు డాక్యుమెంట్ అండ్ స్ట్రాటజీ. యాహ్! సో, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లోనేమో ఎంత టైం పడతది? ఏమేమి సర్వీస్‌కి. స్ట్రాటజీ చేద్దాం అనుకుంటున్నాము? ఎంట్రీ క్రైటీరియా ఏంటి? ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి? సో, యెస్. ఎంట్రీ క్రైటీరియా అంటే అది స్టార్ట్ చేయడానికి మనకి ఏమేం కావాలనేది ఎంట్రీ క్రైటీరియా. ఇది అయిపోయింది డెఫినిషన్ ఆఫ్ డన్‌ని డిఫైన్ చేసేది ఎగ్జిట్ క్రైటీరియా. అదొకటి. రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ ఇది సెర్చ్ చేద్దాం. ఓకే. ఇందులో లేదు కానీ నేను జస్ట్ చెప్తాను చూడు. సో, 2 టర్మ్స్ ఉంటాయి. 4 టర్మ్స్ ఉంటాయి. 4 చెప్తాను. సో, ఒకటి స్మోక్ టెస్టింగ్. సో, స్మోక్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే డెవలపర్స్ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం లైక్ ఎప్పుడు బిల్డ్ ఇచ్చినా కూడా అంటే ఎప్పుడు అప్లికేషన్ లైక్ రిలీజ్ మనకి టెస్టింగ్కి ఇస్తున్నారో ఇచ్చిన ప్రతిసారి కూడా మనం అప్లికేషన్ అంతా టెస్ట్ చేయమన్నమాట ఫస్ట్ మనం ఏం హ్మ్. చేస్తాం మేజర్ ఫంక్షనాలిటీస్ పనిచేస్తున్నాయా లేదో చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఫేస్బుక్ది తీసుకుందాం, లాగినే తీసుకుందాము. సో లాగిన్ పని చేయకపోతే నువ్వు అసలు లోపలికి వెళ్ళలేవు కదా. సో యాహ్! లాగిన్ ఈజ్ ఆఫ్ హై ప్రయారిటీ కదా. సో యెస్. అలాంటి టెస్ట్ కేసెస్ని మనము వెరీ హై ప్రయారిటీ టెస్ట్ కేసెస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ కేసెస్ అంటాం. సో ఆ ఇంపార్టెంట్ టెస్ట్ కేసెస్ పాస్ అయితేనే మనము నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి మీనింగ్ ఉంటుంది. సో ఆ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ కేసెస్ని ఇనీషియల్గా ఎప్పుడైతే డెవలపర్ బిల్డ్ ఇస్తాడో ఈ టెస్టింగ్కి రెడీగా ఉంది దీని మీద వర్క్ చేయను అని చెప్తారో అప్పుడు మనము ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ చేస్తామన్నమాట. సో స్మోక్ టెస్టింగ్ అంటే టు వెరిఫై ద ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద అప్లికేషన్ ఆర్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఓకే. యాహ్! అండ్ ఓకే ఇనిషియల్ ఫంక్షనాలిటీస్ బాగానే పనిచేస్తున్నాయి, యాక్సెప్ట్ చేసాం బిల్డ్ని టెస్టింగ్కి ఫంక్షనల్ టెస్టింగ్ స్టార్ట్ చేద్దామని. సో ఫంక్షనల్ టెస్టింగ్ స్టార్ట్ చేసాం, మనం రాసుకున్న టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఓకే. చేస్తున్నప్పుడు మనకి ఒక డిఫెక్ట్ కనిపించింది. సో డిఫెక్ట్ కనిపించినప్పుడు డిఫెక్ట్ రేజ్ చేసాము, డెవలపర్ ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసి మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ టెస్ట్ చేయాలి. సో మళ్ళీ టెస్ట్ చేయాలి కదా. సో మనం ఏదైతే డిఫెక్ట్ రేజ్ చేసామో
ఆ డిఫెక్ట్ ఫిక్స్ అయిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం చూసావా, ఓన్లీ ఒక్క డిఫెక్ట్ని, దాన్ని వి Yeah. కాల్ ఇట్ యాజ్ రీటెస్టింగ్ అనమాట. ఓకే. ఆ డిఫెక్ట్ ఫిక్స్ చేస్తాడు ఫైన్, కానీ ఆ డిఫెక్ట్ ఫిక్స్ చేసే ప్రాసెస్లో ఇంకెక్కడైనా ఏదైనా ఒక మిస్టేక్ చేసి ఉండొచ్చు కదా. పాసిబుల్. సో అప్పుడు వేరే ఏదైనా ఒక ఫంక్షనాలిటీ బ్రేక్ అయి ఉండొచ్చు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఒక్క డిఫెక్ట్ చెక్ చేసేసిన తర్వాత రిమైనింగ్ ఎక్కడైనా ఎఫెక్ట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం మనం చేసే టెస్టింగ్ని రిగ్రెషన్ టెస్టింగ్ అని అంటాము. ఓకే. రిగ్రెషన్ అంటే అన్ని సరౌండింగ్ సినారియోస్, లైక్ ఆ డిఫెక్ట్కి చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ సినారియోస్, లేకపోతే ఆ అప్లికేషన్లో కామన్గా ఉన్న సినారియోస్, వాటిని మనం వెరిఫై చేస్తే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ రిగ్రెషన్ టెస్టింగ్ అనమాట. Yeah. ఓకే. సో ఈ రిగ్రెషన్ టెస్టింగ్లోనే అన్ని సినారియోస్, అంటే మిగిలిన అన్ని సినారియోస్ టెస్ట్ చేస్తాం అనమాట. సో అన్నిట్లో ఏవైతే ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ మనం టెస్ట్ చేస్తున్నామో ఆ రిగ్రెషన్ టెస్ట్ కేసెస్లో, అంటే ఆల్రెడీ మనం ఒకసారి ఫంక్షనల్ టెస్టింగ్ చేసాము, డిఫెక్ట్స్ కనిపెట్టాము, రీటెస్టింగ్ చేసాము ఆ డిఫెక్ట్ని, ఆ తర్వాత మనం రిగ్రెషన్ టెస్టింగ్ చేసేటప్పుడు కూడా మేజర్ ఫంక్షనాలిటీస్ని మనం ఏమైతే వెరిఫై చేస్తున్నామో వాటిని వి కాల్ ఇట్ యాజ్ శానిటీ టెస్టింగ్. సో శానిటీ టెస్టింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్లో ఒక పార్ట్ శానిటీ టెస్టింగ్. సో జనరల్గా రీటెస్టింగ్ చేసిన ప్రతిసారి వీ హ్యావ్ టు డూ రిగ్రెషన్ టెస్టింగ్. Yeah. కానీ మాన్యువల్గా ఇలా చేయాలంటే చాలా టైం పట్టింది కదా. ఇప్పుడు ఒక డిఫెక్ట్ రేజ్ చేసిన తర్వాత మిగిలిన సినారియోస్ అన్నీ మళ్ళీ ఫంక్షన్ టెస్టింగ్లో చేసినవి అన్నీ మళ్ళీ మనం వెరిఫై చేస్తున్నట్టే కదా. సో అప్పుడు మనకు చాలా టైం పట్టేస్తుంది కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఆటోమేషన్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో జనరల్లీ ఆటోమేషన్ దేనికి హెల్ప్ చేస్తుంది? టు పర్ఫామ్ ఫంక్షనల్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్. మెయిన్లీ రిగ్రెషన్ టెస్టింగ్కి హెల్ప్ అవుతుంది మనకి. సో దట్ రోజు ఒకటే వర్క్ మాన్యువల్గా నువ్వు అదే చేస్తున్నావు అనుకో, కొన్ని మిస్ అయిపోతాము, కొన్ని ఏమో లైట్ తీసుకుంటాము, కొన్ని మర్చిపోవచ్చు మనము. ఓకే, అండ్ చాలా టైం పట్టొచ్చు అవి చేయడానికి. సో టు అవాయిడ్ ఆల్ సచ్ థింగ్స్ మనకు ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చాలా నెసెసరీ అనమాట. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నీకు తెలియాలి. ఇంకా నీకు రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది తెలియాలి. రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఇవాళ నువ్వేం చేయాలంటే ఈ టెస్ట్ కేసెస్ రాయాలి, దాంతోపాటు నీ సిస్టంలో కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే. రికార్డింగ్